ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు వేసవి సెలవుల్లో ఆత్మీయ గోదావరి తిరుమల అరుణాచల యాత్ర చేసింది. గోదావరి తీరం నుండి వెంకటేశ్వరుని చెంతకు చేరింది. ఆధ్యాత్మిక ప్రయాణం, అరుణాచల గిరి ప్రదక్షిణ, కాణిపాక దర్శనం, మా ఫుల్ ట్రావెల్ వ్లాగ్. పాము మెలికల రోడ్లు, ప్రకృతి అందాలు, తిరుమల కొండపై ఆత్మీయ గోదావరి సందడి. గోదావరి అలల గలగలలు వినే చెవులకు ఇప్పుడు వెంకటేశ్వరుని నామస్మరణతోడైతే ఆత్మీయ గోదావరి బృందం సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణం, భక్తికి ప్రకృతికి అద్దం పట్టే మా తిరుమల యాత్ర విశేషాలు మీకోసం. ప్రయాణమంటే కేవలం గమ్యం చేరుకోవడం కాదు, దారిలో దైవత్వాన్ని వెతుక్కోవడం. మా యాత్ర ఆచంటలో మోటార్ సైకిళ్లపై బయలుదేరి పాలకొల్లు రైల్వే స్టేషన్తో మొదలైంది. నరసాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్లో మా ప్రయాణం సాగింది. కిటికీ పక్కన కూర్చుని చూస్తుంటే ఆకుపచ్చని పంట పొలాలు, మెరిసిపోయే రొయ్యల చెరువులు ప్రకృతి మాతపరిచిన తివాచీలా ఉన్నాయి. భీమవరం ఆకివీడు మీదుగా అలా అలా రైలు ముందుకు సాగుతుంటే ఉదయం 4:30 కల్లా ఆధ్యాత్మిక నగరం తిరుపతికి చేరుకున్నాం. తిరుమల కొండపైకి ప్రయాణం. అక్కడి నుండి వాహనంలో తిరుమల కొండపైకి ప్రయాణం మొదలైంది. పాము మెలికల రహదారులపై ప్రయాణం ఒక అద్భుతం. కొండలు కోనలు దాటుకుంటూ గుండె నిండా గోవిందనామంతో ఆ వెంకటాద్రి శిఖరాగ్రాన ఆనందాల నిలయం. వకుళమాత రెస్ట్ హౌస్ మరియు అన్నప్రసాదం. తిరుమలలో వకుళమాత గెస్ట్ హౌస్ చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో సంతృప్తిగా అల్పాహారం తీసుకుని ఆచారాన్ని పాటిస్తూ మొదట వరాహస్వామిని దర్శించుకున్నాం. అనంతరం క్యూలైన్లో సుమారు 3 గంటల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆపదమొక్కులవాడిని, ఆ శేషశైలవాసుని కనులారా దర్శించుకున్నాం. ఆ క్షణం కలిగిన ఆనందం మాటల్లేపలేం. అరుణాచలం మరియు కాణిపాకం యాత్ర. స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకుని చిన్నపాటి షాపింగ్ పూర్తి చేసుకుని మా ప్రయాణాన్ని అరుణాచలం వైపు మళ్లించాం. అక్కడ ఆటోలో పవిత్ర గిరి ప్రదక్షిణ చేసి తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారి దర్శనం చేసుకున్నాం. రమణ మహర్షి ఆశ్రమంలోని ప్రశాంతత మా మనస్సును తేలికపడిచింది. అక్కడి నుండి కాణిపాక వినాయకుని దర్శించుకుని సాయంత్రం హారతిలో పాల్గొని మళ్లీ రాత్రికి తిరుమల చేరుకున్నాం. మౌనం నేర్పే పాఠం రమణాశ్రమం, విఘ్నాలు తొలగించే ధామం కాణిపాకం, జపాలి హనుమంతుని దర్శనం మరియు తిరుగు ప్రయాణం. మరుసటి రోజు ఉదయాన్నే కొండపై 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాలి హనుమంతుడిని దర్శించుకున్నాం. ప్రకృతి ఒడిలో ఉన్న ఆ క్షేత్రం ఎంతో శక్తివంతంగా అనిపించింది. ముగింపు చివరి శ్వాసలోనూ నీ నామమే నాదం. చిరునవ్వుతో నన్ను చేరే చినుకుల ఆశీర్వాదం. శరణాగతిలోనే ఉంది జీవితం సార్థకం. శ్రీవారి శరణం శరణ నా జీవనాధారం. ఏడు కొండల నాదా నీవే నా శ్వాసాధారం.
నమో వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం శ్రితజన పరిపాలాయ సర్వలోకాశరణ్యాయ నమః శ్రీవారి శరణం శరణనా జీవనాధారం ఏడు కొండల నాథా నీవే నా శ్వాసాధారం శిలల మధ్య వెలసిన శుద్ధ చైతన్య రూపం తిరుమల గిరులపై తేజోమయ దీపం అలివేలు మంగతో అక్షయానుబంధం అన్నిటికీ ఆదిగా నీవే పరమార్థం శ్రీవారి శరణం శరణనా. ప్రకృతి ఒడిలో ఉన్న ఆ క్షేత్రం ఎంతో శక్తివంతంగా అనిపించింది. ఆ రాత్రి తిరుగు ప్రయాణమై మళ్లీ అదే రైలులో పాలకొల్లు చేరుకుని మా బైక్లపై క్షేమంగా మా ఊరు ఆచంట చేరుకోవడంతో మా ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ ప్రయాణం మాకు కేవలం భక్తిని మాత్రమే కాదు, ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణం మనిషిని మార్చుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం మనిషిని పునీతుర్ని చేస్తుంది. గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా. నాథా నీవే నా శ్వాసాధారం ఏడు కొండల దారిలో అడుగడుగున నీ జాడ అడుగులలో భక్తి నిండే ఆధ్యాత్మిక నాద పాపాల్ని పారదోలే పవిత్ర తీర్థ ప్రవాహం పదమే నీ నామం అది నా జీవ ప్రవాహం శ్రీవారి శరణం శరణనా జీవనాధారం ఏడు కొండల నాథా నీవే నా శ్వాసాధారం వైకుంఠవాసుడివి కలియుగంలో ప్రత్యక్ష గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.